ఎన్నికల్లో సహజమైన రుచి ఎన్ఎస్పీ మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పీ మసాలా. విశాఖ జిల్లా గోపాలపట్నంలో విషాదం చోటు చేసుకుంది. పెళ్లైన ఏడాదికే ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం చర్చనీయాంశమైంది. ఆత్మహత్య చేసుకుందని భర్త బంధువులు చెప్తా ఉన్నారు. లేదు, అల్లుడే దారుణంగా చంపేశాడు అంటూ వివాహిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం దుప్పతూరు గ్రామానికి చెందిన విజయశ్యామలకు 2024 డిసెంబర్ 6న చోడవరం మండలం గోవాడ గ్రామానికి చెందిన దేవాడ దిలీప్ శివకుమార్తో పెళ్ళైంది. వివాహ సమయంలో 5 లక్షల కట్నం ఇచ్చారు, 1 ఎకరా భూమి ఇచ్చారు, 1,60,000 రూపాయలు విలువ చేసే ఒక 2 వీలర్, ఒక బైక్ ఇచ్చారు. 8 తులాల బంగారం, ఆడపడుచు కట్నం 1,00,000 సారే ఇచ్చామని శ్యామల తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. ఇదిలా ఉంటే ఆర్కిటెక్చర్ డిజైనర్గా పనిచేస్తున్న శ్యామల ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చింది. ఆదివారం రాత్రి 11 గంటల తర్వాత ఊరేసుకుంది. అదే సమయంలో ఇంటికి వచ్చిన దిలీప్ శివకుమార్ తలుపు కొట్టినా సరే తీయకపోవడంతో విరగ్గొట్టి వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే శ్యామల ఊరేసుకుని కనిపించింది. వెంటనే కిందకి దించి అన్నావదనులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చిన తర్వాత పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటన జరిగిన విధానం మీద ఆరా తీశారు. పోలీసులకు అక్కడ ఒక నోటు కూడా దొరికినట్లుగా సమాచారం ఉంది. అందులో భర్త తనను పూర్తిగా దూరం పెట్టడం, అర్ధరాత్రి ఇంటికి రావటం, శారీరకంగా మానసికంగా దూరం పెడతా ఉన్న కారణంతో ఆమె ఈ బలవన్మరణానికి పాల్పడ్డట్టుగా పోలీసులు చెప్తున్నారు. అందులో ఆ నోట్లో చాలా స్పష్టంగా రాసింది. ఇంకోవైపు కూతురు మృతదేహం వద్ద తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వెలిపించారు. తమ కుమార్తెను అల్లుడే చంపేశాడని ఆరోపిస్తూ ఉన్నారు. తమ కూతురు చనిపోయిన తర్వాత తమకు కనీసం సమాచారం ఇవ్వకుండా అన్నా వదినలకు సమాచారం ఇచ్చాడు, అంటే ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి ఒక ప్రయత్నం చేశాడని కూడా ఆమె కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. వారు వచ్చిన తర్వాత పోలీసులకు చెప్పడం ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం, ఒక పకడ్బందీగా పథకాన్ని రచించి ఒక ప్లానింగ్తో చేశారని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎకరా భూమి గురించి పలుమార్లు అల్లుడు ఫోన్ చేసి అడిగేవాడని తల్లి రోజారమణి కూడా ఆరోపిస్తూ ఉంది. తమ కూతుర్ని వాళ్లే పొట్టన పెట్టేసుకున్నారు, వాళ్ళకి తగిన విధంగా శిక్ష వేయాలంటూ రోధిస్తూ చెప్తున్నారు. తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. పూర్తిగా అదనపు కట్నం కోసం ఇంకొక ఎకరా నాకు ఇవ్వాల్సిందని చెప్పి పట్టుదలకు పోవటం, ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావించడం, ఇంట్లో ఉన్నటువంటి మా అమ్మాయిని చిత్రహింసలకు గురి చేయటం, అవన్నీ తట్టుకోలేకే చాలా బాధతో ఎంతో క్షోభకి గురైన మా కూతురు ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పి ఆ కుటుంబ సభ్యులందరూ కూడా రోధిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అదనపు కట్నం కోసం వేధించినటువంటి వీడికి కఠినంగా శిక్షించాలి, అతనికి సపోర్ట్ చేసిన ఆ అన్నా వదిన ఇతర కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. జాబ్ చేసుకుంటాడు కదా అనుకొని ఇచ్చాం, జాబ్ చేసుకుంటాడు తగ్గుకుంటాడు కదా అనుకున్నాను. కానీ ఎంత పని చేస్తాడు అని నేను అనుకోలేదు. ఆ భూమి గురించి అడిగాడు, ఆ భూమి గురించి పాస్బుక్ అవుతుందా కూడా అడిగాడు. అంతే అదే అడిగాడు. అది అమ్మతో అడిగిచ్చాడు, అది అమ్మతో అడిగిచ్చాడు, వాళ్ళ అన్నది అమ్మతో అడిగిచ్చాడు. మాట్లాడింది 1 గంటకి నాకు ఎస్ఐ గారి నుంచి, సిఏ గారి నుంచి ఫోన్, మీ చెల్లి చనిపోయింది. నేను నమ్మలేదు, ఎవరు చనిపోతుంది ఎలాగంటే అప్పుడు మళ్ళీ మా చెల్లి నెంబర్ ఫోన్ చేస్తే మా బావ ఎత్తాడు. ఎక్కడ ఉన్నా అంటే స్టేషన్లో ఉన్నాను. మళ్ళీ వాళ్ళు వచ్చారు, వాళ్ళిద్దరు వచ్చారు. వాళ్ళిద్దరు అందరికంటే ముందు ఇక్కడికి ఎలా వచ్చారు? వాళ్ళిద్దరు ఎవరు? వాళ్ళిద్దరు, వాళ్ళు పెద్ద వదిన, ఎవరు రాలేదు. వాళ్ళిద్దరు ఎలా వచ్చారు? ఆడే వచ్చారు, ఆడే దించారు. ఎవరు దించారు ఎలా తెలిసింది? ఒకవేళ చెప్తే ఆ అబ్బాయి ఫస్ట్ మాకు ఫోన్ చేయాలి కదా. మాకు ఫోన్ చేయకుండా వాళ్ళు పెద్ద వదిలేయండి, వాళ్ళు ముగ్గురు కలిసి చంపేశారని నాకు అనుమానంగా ఉందండి.